హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ యామిని, ఫిజియోథెరపిస్ట్. అండ్ యూజువల్గా మనకి డయాబెటీస్ అలాగే ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒకదానికొకటి ఎలా రిలేట్ అవుతుంది అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఎప్పుడైతే మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ షుగర్ అనేది అంటే లైక్ డయాబెటిక్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఎక్సీడ్ అవుతాయో బాడీలో, సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రెటీనా మీద పడడం కానీ ఆరెల్స్ కిడ్నీస్ మీద పడడం కానీ న్యూరోపతి ఇట్లాంటివి అవుతాయి. సో అలాగే షోల్డర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే షోల్డర్ లోపల లైక్ సైనోవియల్ ఫ్లూయిడ్ అంతా బాగానే ఉంటుంది, కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాప్సూల్ ఏదైతే ఉందో జాయింట్ క్యాప్సూల్ అది ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. సో టైట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఫ్రోజన్ లైక్ షోల్డర్లో అనేది మూవ్మెంట్ ఉండదు అండ్ ఇట్ బికమ్స్ ఫ్రోజన్. సో అందుకని దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అండ్ ఈ కండిషన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. సో ఇలా ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ ఏంటి అని అంటే షోల్డర్ అనేది మీకు ఇంతకు మించి పైకి లేకపోవడం అండ్ అలాగే బ్యాక్ అనేది వెళ్ళదు అనమాట. సో అండ్ మోర్ ఇంపార్టెంట్ మేల్స్లో అయితే కనుక షర్ట్ వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఫీమేల్స్ అయితే కనుక బ్లౌజ్ వేసుకోవడంలో అలాగే హెయిర్ టై చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ దీనికి ఏం చేయాలి ఏంటి అని అంటే వన్ థింగ్ వాజ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి దాన్ని డోస్ సెట్ చేసుకోవడం కానీ అలాగే ప్రాపర్ డైట్ అండ్ ఫిజియోథెరపీ. త్రూ ఫిజియోథెరపీ మీకు పెయిన్ మేనేజ్మెంట్ అండ్ అలాగే మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ చేయడం అలాగే మీ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడం అనేది చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఎవరైనా దీని గురించి సఫర్ అవుతుంటే లెట్ us know. And thank you so much.